సెకీ ఏపీ ప్రభుత్వానికి మధ్య విద్యుత్ ఒప్పందంపై తప్పుడు కథనాలు. ఈనాడు ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు, బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు. కాంట్రాక్టు నుంచి తప్పుకోవాలి అని సుబ్బారెడ్డికి ఎల్లో గ్యాంగ్ వేధింపులు. ఏపీలో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. ప్రశ్నించే వారిని టార్గెట్ చేయటమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వేధిస్తున్నారు అన్న మాజీ మంత్రి పేర్ని నాని. అక్రమార్జన కోసం కూటమి నేతలు కుమ్ముకుంటున్నారు, అవినీతి చేయడానికి పోటీ పడుతున్నారని అంబటి విమర్శ. కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల మోతా తప్పడం లేదు. విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం చంద్రబాబే అన్న కాకాని. సివిల్ సప్లై చెక్ పోస్టులు దాటి బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి? పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అన్న మాజీ మంత్రి కన్నబాబు. పెన్షన్ పంపిణీలో జాప్యం పేరుతో వార్డు కార్యదర్శులకు వేధింపులు. విజయవాడలో 178, చిత్తూరు జిల్లాలో 12 మందికి షోకాజ్ నోటీసులు. గన్నవరం వైఎస్ఆర్సీపీ నేతలకు ముగిసిన 2 రోజుల కస్టడీ. డిసెంబర్ 3 వరకు రిమాండ్ ఉండటంతో నెల్లూరు తరలింపు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. సమావేశంలో గూండాయిజం చేసిన టీడీపీ కౌన్సిలర్ మురళి, మహిళా కౌన్సిలర్పై వారు దాడికి యత్నం. విజయవాడలోని సత్యనారాయణపురం పిఎస్కు వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి డిసెంబర్ 3న విచారణకు రావాలి అని పోలీసుల సూచన. నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కృష్ణా, గోదావరి జిల్లాలలో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కించుకోవాలి అని అధికారులకు సూచన. రుణమాఫీపై చర్చకు మోదీ, కేసీఆర్ సిద్ధమా? మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో రేవంత్ సవాల్. 10 ఏళ్లలో ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు అన్న డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశారు అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. వరంగల్ గెస్ట్ హౌస్ లో కొండా మురళి దారుణాలు. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసిన కేంద్ర విదేశాంగ శాఖ. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఇండియా రప్పించనున్న ఇంటర్పోల్. రాయచోటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. పదవి లేని టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు. అడ్డుకోవడంలో అధికారులు విఫలం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో పెద్ద పులి సంచారం. భయాందోళనకు గురవుతున్న స్థానికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక. పల్నాడు జిల్లా కారంపూడిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు. పల్నాటి వీరుల తిరునాళ్ల సందర్భంగా బల ప్రదర్శనలు. వైఎస్ఆర్ జిల్లా మొచ్చుమరిలో బయటపడ్డ పెద్ద గుహ. చూడ్డానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న జనాలు. అధికారుల వేధింపులతో అవనిగడ్డలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. బస్సు ప్రమాదానికి కారకుడు అంటూ విధుల నుంచి తొలగించడంతో సూసైడ్. వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం. ఏపీ, తమిళనాడులో ఫెంగల్ తుపాను ఎఫెక్ట్. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. చెన్నైని ముంచెత్తిన వాన. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నై ఎయిర్పోర్ట్ను మూసివేసిన అధికారులు. ఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు. స్వర్ణముఖి బ్యారేజ్కి పోటెత్తిన వరద. 3000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్న అధికారులు. ఫెంగల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. కృష్ణపట్నం పోర్టులో 6వ ప్రమాద హెచ్చరిక జారీ. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం. అమెరికా చేసిన ఆరోపణలను ఖండించిన అదానీ, ఎలాంటి వాస్తవం లేదు, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రతి దాడి అదానీ గ్రూప్ను మరింత బలంగా మారుస్తోంది అని వెల్లడి.
మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్. సీఎం రేస్లో ఫడ్నవీస్ ముందంజ, ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉత్కంఠ. వైనాడ్లో ఎంపీ ప్రియాంక వాద్రా కృతజ్ఞత సభ. ప్రజల సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నాను అని వెల్లడి. ఢిల్లీలో కేజ్రీవాల్ పై లిక్విడ్ అటాక్. మాజీ సీఎంకి రక్షణ కరువైందని ఆప్ ఆరోపణ.